మేనిఫెస్టోలో రైతులు మహిళలకు వరాలు కురిపించారు వైసీపీ అధినేత జగన్. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు కరెంటు ఇస్తామన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు జగన్. పెట్టుబడి సాయంగా రైతులకు ఏటా 50,000 రూపాయలు ఇస్తామన్నారు వైసీపీ అధినేత జగన్. వడ్డీ లేని రుణాలతో పాటు బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. అమ్మఒడి పథకం ద్వారా పిల్లలను స్కూలుకు పంపే తల్లిదండ్రులకు డబ్బులు ఇస్తామన్నారు. అమరావతిలో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు జగన్. ఎన్నికల ప్రణాళిక పవిత్రమైందన్న ఆయన మేనిఫెస్టోలో చెప్పిన అన్ని విషయాలకు కట్టుబడి ఉంటామన్నారు. దీన్ని చూపించి 2024లో ఓట్లు అడుగుతామన్నారు. ప్రతిరోజు ఇది కనిపించేట్టుగా చేస్తా. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాం. రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. వార్షిక ఆదాయం 5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తాం. వైద్యం ఖర్చు 1000 దాటితే చాలు ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చేస్తాం. పిల్లల్ని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామన్నారు జగన్. దేశంలో ఎక్కడ చికిత్స చేయించుకున్నా ఆరోగ్యశ్రీని అమలు చేస్తామని చెప్పారు. రైతులకు పగటిపూట 9 గంటల కరెంటు ఇస్తామన్నారు. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్, టోల్ ట్యాక్స్ రద్దు చేస్తామన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో చంద్రబాబు విఫలమయ్యారన్నారు జగన్. వైఎస్ఆర్ ఆసరా ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకున్న పొదుపు సంఘాల రుణాలు మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా వారి చేతికి అందిస్తాం. రాష్ట్రంలో భూములన్నింటినీ సమగ్ర రీసర్వే చేయించి భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలిగిస్తాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాం. పరిపాలన ప్రజల దగ్గరకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతాం. లంచాలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్ డోర్ డెలివరీ చేయిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేస్తాం. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం. గతంలో ప్రకటించిన నవరత్నాలతో పాటు మేనిఫెస్టోలో మరికొన్ని హామీలు ఇచ్చారు జగన్.